హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి ఈ 2 టైర్ కేక్లో సిండ్రిల్లా థీమ్తో మనం ఎలాగ కేక్ డెకరేట్ చేసాము అండ్ అలాగే టెక్స్చర్ ఎఫెక్ట్ ఎట్లా ఇవ్వాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్గా చెప్పాను ఫ్రెండ్స్. ముందుగా మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 1.5 kgలో 2 టైర్ కేక్ అనమాట. సో కింద బేస్ వచ్చేసి నేను 8 ఇంచ్ టిన్లో వేసుకొని 750 grams వెయిట్ వచ్చేంతవరకు నేనైతే బేక్ చేసుకున్నాను. ఈ స్పంజ్ వచ్చేసి 500 grams వచ్చేంతవరకు నేనైతే బేక్ చేసుకున్నా 8 ఇంచ్ టిన్లో. అదేంటి మేడం, మీరు ఎప్పుడు కూడా 500 grams వచ్చే స్పంజ్ 7 ఇంచ్ టిన్లో వేసుకోమంటారు కదా అంటే, అవునండి, కానీ ఈరోజు నేను మైదా క్వాంటిటీ అనేది పెంచుకొని కొంచెం ఎక్స్ట్రా మైదా తీసుకొని 8 ఇంచ్ టిన్లో అనేది వేసుకున్నా. ఒకవేళ మీకు చెప్పిన కొలతల ప్రకారం మీరు 7 ఇంచ్ టిన్లో వేసుకున్నారంటే చాలా ఫ్లాట్గా వస్తుంది. ఓన్లీ 2 లేయర్స్ మాత్రమే కట్ చేయడానికి వీలవుతుంది. ఇక్కడైతే మీకు ఈ విషయంలో క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. సో దీన్ని అయితే నేను అండ్ కింద పెట్టిన బోర్డ్ వచ్చేసి 12 ఇంచ్ అనమాట. 1.5 kgకి సంబంధించిన బోర్డ్ అని అడిగితే ఇస్తారు, లేదా 12 ఇంచ్ అని అడిగినా ఇస్తారు. సో మీరైతే ఇట్లా 12 ఇంచ్ బోర్డ్ అనేది తీసుకోండి. ఎందుకు, మనం 8 ఇంచే కదా, 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలు, 10 ఇంచ్ బోర్డ్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటే, ఇప్పుడు కూడా కేక్ వెయిట్ మన బోర్డ్ తీసుకునే బోర్డ్ వెయిట్ ఆపాలన్నమాట. సో అందుకే ఎంత క్వాంటిటీ కేజీకి అది పెద్దగా కనిపించినా సరే మీరు బోర్డ్ అనేది అదే క్వాంటిటీకి సంబంధించిన బోర్డ్ తీసుకోవడం వల్ల మనకి కేక్ వెయిట్ అనేది చక్కగా ఆపుతుంది. లేదు అంటే కనుక మీరు చిన్న సైజు బోర్డ్ తీసుకుంటే కేక్ మనం లిఫ్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు అట్లాగే బోర్డ్ అనేది బెండ్ అయిపోయి మీకు కేక్ విరిగిపోయి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను ఇక్కడ 3 లేయర్స్ అయితే తీసుకున్నాను కదా, దానిలో ఒక లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకొని క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక టిప్ ఫ్రెండ్స్, ఈరోజు మన కేక్ వచ్చేసి వితౌట్ నేను కేక్ టిన్తో చేస్తున్నాను, కేక్ రింగ్ పెట్టలేదు. మీరు అది ఒకటి అబ్జర్వ్ చేయండి. కేక్ రింగ్ పెట్టకుండా కూడా చేయొచ్చు. అంటే అంతకుముందు అన్నీ నేను 2 టైర్ కేక్స్ కేక్ రింగ్ పెట్టి చూపించాను మీకు. సో ఇవాళ కేక్ రింగ్ అనేది లేకుండా నేను డైరెక్ట్గా చూపిస్తున్నా. కాకపోతే నిజానికి ఫ్యాక్ట్ ఏంటి అంటే, నేను ఈరోజు లిటరలీ కేక్ రింగ్ పెట్టి మనం 5 to 10 minutesలో చేసామంటే ఇది వచ్చేసి నాకు ఇంచుమించు 15 minutes to 20 minutes అయితే టైం పట్టింది. అక్కడే నాకు అర్థమైంది రింగ్ వల్ల మన టైం అనేది ఎంత కలిసి వస్తుందో వేస్ట్ అవ్వకుండా. రింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ మీరు యూజ్ చేయండి. షేప్ ప్రాపర్గా తేవడానికి కూడా మీకు యూజ్ అవుతుంది. చిన్న కేక్స్కి అక్కర్లా, అట్లీస్ట్ మీరు పెద్ద కేక్స్కి అయితే రింగ్స్ అనేవి యూస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను టేస్ట్ కోసం అయితే స్ట్రాబెర్రీ క్రష్ అనేది యూస్ చేస్తున్నా. అండ్ మోస్ట్లీ ఈ కేక్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ 1.5 kg. సో నేను కింద బేస్ వచ్చేసి 1 kg వచ్చే అంతవరకు చేసుకుంటున్నా అండ్ పైన టాప్ లేయర్లో 1/2 kg. సో టోటల్ 2 కలిపి 1.5 kg వచ్చేటట్టు అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇట్లాగా వైట్ క్రీమ్తో మనం కోట్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే నా బేస్ అనేది కలర్ఫుల్. సో నేను ఇక్కడ ఎమల్షన్ అనేది యూస్ చేసి మన బేస్ అనేది రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో అందుకే పింక్ కలర్ బేస్ కనిపిస్తుంది కాబట్టి నేను ఆబ్వియస్లీ వైట్ కలర్ క్రీమ్తోనే మోస్ట్లీ ఫినిషింగ్ అనేది చేసేసుకుంటున్నాను. దీనిపైన మనకి కస్టమర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అయితే అడిగారు అనమాట. ఇది వచ్చేసి మోస్ట్లీ బేబీ గర్ల్ కోసం. సో అందుకే మనం పింక్ కలర్ యూజ్ చేసి మన కేక్ని అంతా డెకరేట్ చేయబోతున్నాము. అండ్ ఈ కేక్ వచ్చేసి మా పాప బర్త్డే కేక్ అనమాట. అంటే పాప బర్త్డేకి చేశాను సేమ్ కేక్. ఆ రోజు వీడియో షూట్ చేయలేకపోయానని చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్. సో ఈ రోజు లక్కీగా అదే పిక్ చూసి సేమ్ యాస్టిస్ కావాలని చెప్పి అడిగారనమాట కస్టమర్. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ కేక్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ఒక ఆపర్చునిటీ అయితే వచ్చిందని. సో ఇట్లా అయితే నేను సైడ్స్ కూడా ఫినిషింగ్ అనేది చేసుకున్నాను. ఎక్సెస్ క్రీమ్ అంతా కూడా పైకి వెళ్ళి జమ అయిపోయింది కదా. సో దాన్ని కూడా మనం ప్యాలెట్ నైఫ్తో నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వరకు నార్మల్ కోటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దీని తర్వాత మనం
పింక్ కలర్తో కోటింగ్ అనేది చెయ్యాలి. సో మ్యాక్సిమం మీకు ఏదైనా తేడా ఉన్నా, హైట్ లేకపోతే డోమ్ షేప్ ఉన్న వాటిలన్నిటిని కూడా ఇక్కడే మీరు మ్యాక్సిమం రిమూవ్ చేసుకోండి. సో దట్ మనకి నెక్స్ట్ ఫినిషింగ్ చేసేటప్పుడే అలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందన్నమాట. అండ్ బోర్డు కూడా నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో దట్ క్రమ్స్ ఏమన్నా ఉన్నా కూడా పింక్ క్రీమ్ని డిస్టర్బ్ చేస్తుందని. ఇక్కడ నేను వచ్చేసి క్రీమ్లో జెల్ కలర్ని పింక్ కలర్ అనేది యాడ్ చేసుకున్నా. నేనైతే మీరు మ్యాజిక్ కలర్స్ అయినా యూస్ చేయండి, లేదంటే స్ప్లాష్ కలర్స్ అయినా యూస్ చేయండి. ఎవరైతే బల్క్ ఆర్డర్స్ తీసుకుంటారో వాళ్ళైతే స్ప్లాష్ కలర్స్ అయితే యూస్ చేయండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక పల్చట్ లేయర్ అయితే పింక్ కలర్తో కోటింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కేక్ కోమ్ తీసుకొని సైడ్స్ అయితే కేక్ కోమ్తో నేను డిజైన్ వేసుకుంటున్నాను. అండ్ అలాగే డిజైన్ వేసుకున్న తర్వాత ఎక్సెస్ క్రీమ్ అనేది మొత్తం స్క్రేప్ అవుట్ చేసుకోవాలి. పైన మనం టెక్స్చర్ ఎఫెక్ట్ అనేది ఇస్తాము. సో ఎలా ఇస్తాను అనేది కూడా చూస్తూ ఉండండి. చాలా అంటే ఈ డిజైన్ చాలా బాగుంటుంది. ఎలాంటి బిగినర్స్ అయినా కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఈజీ టిప్స్ చెప్తున్నాను, ఎవరు మిస్ అవ్వద్దు. ఈరోజు కేక్ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, ఎందుకంటే 2 టైర్ కేక్ కాబట్టి నేను స్కిప్ చేసి వేయాల్సిన భాగం అయితే ఏమీ లేదు. సో అందుకే మీరు కొంచెం పేషెన్సీ ఉంచి మా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా చక్కగా అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ మాకు ఇక్కడ క్లైమేట్ కొంచెం వాతావరణం బాగాలేదనమాట, ఎక్కువ గాలి అనేది ఎక్కువ ఉంది. సో అందుకని కేక్ క్రీమ్ అనేది డ్రై అయిపోతుంది. సో నేను అందుకే ఏం చేశానంటే ప్యాలెట్ నైఫ్తో కొంచెంగా క్రీమ్ తీసుకొని పైన ఇలా ట్యాప్ చేశాను. ఒకవేళ మీకు క్లైమేట్ అంతా సహకరించి ఎలాంటి డ్రైనెస్ అవ్వకపోతే కనుక క్రీమ్ అనేది మీరు ఇలా ప్యాలెట్ నైఫ్తో ఎక్స్ట్రా క్రీమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ఫినిషింగ్ చేసుకున్నామో దాన్నే మీరు ట్యాప్ చేసినట్టయితే ఇట్లా మీకు టెక్స్చర్ అనేది ఫామ్ అయిపోతుంది. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి నేను 1/2 kg కేక్ కోసం 5 ఇంచ్ టిన్లో వేసుకొని 250 గ్రామ్స్ బేస్ వచ్చేంత వరకు నేనైతే బేక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కేక్ బోర్డ్ అనేది సైజ్ కొంచెం పెద్దగా ఉంది. ఈ కేక్ మోస్ట్లీ మనం లిఫ్ట్ చేసి ఆ పెద్ద కేక్ మీద ప్లేస్ చేయాలి కాబట్టి నేను ఒక సైడ్కి కేక్ అనేది పెట్టుకున్నాను, సెంటర్కి ప్లేస్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేసినట్టయితే. ఎందుకు అంటే మనం ఫ్రెష్ కేక్ ఇట్లా తీసి వెంటనే లిఫ్ట్ చేయాలి కాబట్టి లిఫ్ట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. అందుకని నేను ఒక సైడ్కి పెట్టుకున్నట్టయితే ఇది లిఫ్ట్ చేసేటప్పుడు ఇబ్బంది ఏం లేకుండా ఈజీగా లిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా 2 టైర్ అన్నా 3 టైర్ అన్నా చేసేటప్పుడు ఫస్ట్ పెద్ద కేక్ని మీరు రెడీ చేసుకోండి. పెద్ద కేక్ రెడీ చేసుకున్న తర్వాత చిన్న కేక్ చేసి వెంటనే లిఫ్ట్ చేసి పెద్ద కేక్ మీద పెట్టేస్తే మనకి చాలా పని అనేది సులువుగా ఉంటుంది. లేదు మాకు లిఫ్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని అంటే కనుక ఒక 2 to 3 అవర్స్ ముందే చిన్న కేక్ని మీరు రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి రెస్ట్ ఇచ్చాక ఆ తర్వాత మీరు పెద్ద కేక్ని అయితే రెడీ చేసి అప్పుడు లిఫ్ట్ చేసి మీరు ప్లేస్ చేయండి. ఎందుకు అంటే మనం ఇక్కడ యూజ్ చేసే షుగర్ సిరప్ వల్ల వెంటనే తడి అనేది కేక్ మొత్తం స్ప్రెడ్ అవ్వదు. సో అది స్ప్రెడ్ అవ్వడానికి ఇంచుమించు ఒక 1/2 అవర్ టైం అన్నా పడుతుంది అనమాట. సో మీరు ఒక 1/2 అవర్ టైం తర్వాత లిఫ్ట్ చేశారంటే కేక్ చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి లిఫ్ట్ చేసిన వెంటనే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే వెంటనే లిఫ్ట్ చేసామంటే ఎలాంటి బ్రేకేజెస్ ఉండవు. అట్లాగే ఒక 2 గంటలు 3 గంటలు టైం ఇచ్చి లిఫ్ట్ చేసినా కూడా ఎలాంటి బ్రేకేజెస్ అనేవి ఉండవు. సో అందుకే మీకు ఏ పద్ధతి ఇష్టమో, ఏది మీకు సింపుల్గా అనిపిస్తుందో అదే పద్ధతిని మీరు ఫాలో అయ్యి మీరైతే చేయండి. నేనైతే ఎప్పుడు కూడా పెద్ద కేక్ అనేది రెడీ చేసుకొని చిన్న కేక్ రెడీ చేస్తాను. తర్వాత ఈ చిన్న కేకు ఫినిషింగ్ అయిన వెంటనే లిఫ్ట్ చేసేస్తాను. సో దట్ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా కేక్ కేక్ మొత్తం ఫినిషింగ్ అయిపోయాక నాకు ఇంచుమించు నేను 1.5 అవర్ రెస్ట్ ఇస్తాను కాబట్టి నాకు కేక్ అనేది చక్కగా సెట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ప్లీజ్, బ్యాడ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పటిదాకా మన ఛానల్లో ఎలాంటి నెగిటివ్ కమెంట్ లేదు, కానీ నెగిటివ్ కమెంట్ కూడా కాదు, చాలా బ్యాడ్ కమెంట్, వల్గర్గా బూతులు తిడుతున్నారు. సో ప్లీజ్, ఎవరన్నా ఎందుకు అట్లా చేస్తున్నారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నిన్నైతే చాలా డిస్టర్బ్
డిస్టర్బ్ అయ్యాను అనమాట. ప్లీజ్ మీకు ఒకవేళ అంతగా ఖాళీ టైం ఉంటే కనుక మీకు నచ్చకపోతే నా వీడియో మీరు స్కిప్ చేసేయండి, అంతేగాని చూసి చెత్త కమెంట్స్ అయితే పెట్టద్దు. ఒక వీడియో చేసి పెట్టడం ఎంత కష్టమో ఆ వీడియో చేసి పెట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలా, డిస్కరేజ్ మాత్రం చేయొద్దు. ఇదే నా తరపు నుంచి మీ ఒక చిన్న రిక్వెస్ట్. నేనైతే ఆ కమెంట్ని అయితే డిలీట్ చేశాను ఫ్రెండ్స్, కానీ చాలా బాధ అనిపించింది, ఎందుకు ఇట్లా ఇంత చెత్తగా పెడుతున్నారని. సో మీరైతే ఎవరైతే, అది కూడా మన సబ్స్క్రైబర్స్ కాదు ఫ్రెండ్స్, నాకైతే ఇది పక్కాగా తెలుసు, మన సబ్స్క్రైబర్స్ కాదు, కొత్త వ్యక్తి అనమాట. నిన్న మాత్రమే అది వచ్చింది, ఎప్పుడు ఆ పేరుతో కూడా ఎప్పుడు మెసేజెస్ రావు. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడొకప్పుడు పట్టుబడిపోతారు, అదైతే నాకు కంపల్సరీ తెలుసు. మీరు ఒకళ్ళని కిందకి లాగాలని చూస్తే మీరే కింద ఉంటారు, అదొకటి తెలుసుకోండి. మీరు ఎదుటి వ్యక్తిని మనం బాధ పెట్టాలి అని చూసామంటే మనమే ముందు బాధపడతాం. సో అలాంటి తప్పు పనులు మీరెవరూ చేయకండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన చిన్న కేక్ను కూడా నేను పింక్ కలర్తో కోటింగ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని కూడా సేమ్ మన పెద్ద కేక్ ఎట్లా అయితే మనం సైడ్స్ వచ్చేసి లైన్స్ ప్యాటర్న్ వేసుకున్నామో కేక్ కోమ్తో, అట్లనే వేసుకుంటాం. అండ్ పైన కూడా వచ్చేసి టెక్స్చర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకుంటాం అనమాట. సో చూసేయండి. అండ్ రేపు క్రిస్మస్ కాబట్టి రేపు అయితే నేను ప్లమ్ కేక్ లేదా శాంటాక్లాస్ కేక్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరు కంగారు పడద్దు, ఎందుకంటే న్యూ ఇయర్ ఫస్ట్ వరకు క్రిస్మస్ అనేది సెలబ్రేషన్స్ ఎట్లానే కంటిన్యూ ఉంటాయి. యాక్చువల్లీ అంటే నేను కూడా కన్వర్టెడ్ అన్నమాట. సో మేము కూడా ఏంటంటే మా ఫ్యామిలీలో మేము న్యూ ఇయర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. సో క్రిస్మస్కి ఏం పెద్ద హడావిడి ఏమి చెయ్యము. సో న్యూ ఇయర్ లోపల నేనైతే మీకు ప్లమ్ కేక్ అంటే ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో అండ్ అలాగే అథెంటిక్ వేలో కూడా ఎలా చేయాలనేది 2 విధాలుగా కూడా మీకు నేర్పిస్తాను. మీరైతే ఏం కంగారు పడద్దు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కేక్ కోమ్తో స్క్రాప్ అవుట్ అయితే చేసుకున్నాం కదా, దీని తర్వాత పైన టెక్స్చర్ ఎఫెక్ట్ సేమ్ డ్రైనెస్గా ఉంది కాబట్టి నేను కొంచెంగా ఇట్లా ప్యాలెట్ నైఫ్తో తీసుకొని అయితే నేను పైన ట్యాప్ చేసుకుంటున్నాను. ట్యాప్ అనేది చాలా దగ్గరగా చేయండి, సో దట్ మనకి టెక్స్చర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు దూరం చేశారంటే కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది, గ్యాప్స్ ఎక్కువ కనిపిస్తాయి. గ్యాప్స్ కనబడకుండా దగ్గరగా వేసుకున్నారంటే ఈ టెక్స్చర్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే 2 కేక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పెద్ద కేక్ తీసుకున్నాను. ఇక్కడ నేను స్ట్రాస్ అనేవి ప్లేస్ చేసుకున్నాను. ఈ స్ట్రాస్ కొంచెం మనకి హార్డ్వే, ఎప్పుడు కూడా సపోర్ట్ కోసం స్ట్రాస్ లేదా డవల్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ దూరం 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అట్లా వెళ్ళే వాళ్ళకైతే మీరు కంపల్సరీ హెవీ డవల్స్ అనేవి యూస్ చేయండి, లేదా వుడెన్ డవల్స్ అన్నా యూస్ చేయండి. ఇది నాకు జస్ట్ మా ఇంటి పక్కనే అనమాట, జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అందుకే నేను నార్మల్ ప్లాస్టిక్ డవల్ స్ట్రాస్ అయితే పెట్టుకున్న తర్వాత చూడండి, నేను ఈజీగా లిఫ్ట్ చేశాను, ఎలాంటి క్రాక్స్ కానీ బ్రేక్స్ కానీ ఏమీ లేవు. ఇట్లా ప్లేస్ చేసుకున్న తర్వాత రెండిట్లకి జాయింట్ చేసి కూడా ఒక స్ట్రాని మిడిల్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఇట్లా కూడా చేసినట్టయితే కేక్ స్లైడ్ అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఆ మిగిలిన హోల్ను కూడా నేను ఇట్లాగా కొంచెం క్రీమ్ అయితే తీసుకొని ట్యాప్ చేస్తాను. ఫైనల్గా మన 2 టైర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను 21 నోజల్లో షేడెడ్ క్రీమ్ అనమాట, అంటే హాఫ్ వచ్చేసి వైట్ కలర్ క్రీమ్ ఫిల్ చేశాను అండ్ హాఫ్ వచ్చేసి పింక్ కలర్ క్రీమ్ ఫిల్ చేశాను. దాంతో ఇట్లా బార్డర్ అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ రెండింటిని ప్లేస్ చేసిన జాయింట్ కూడా ఉంటుంది కదా, అక్కడ కూడా కొంచెం మనకి ఏంటంటే గ్యాప్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, లేదంటే కొంచెం మనం బయటికి తీసేటప్పుడు ప్యాలెట్ నైఫ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా అది కూడా నీట్గా కవర్ అనేది అయిపోతుంది. పైన అయితే ఎలాంటి బార్డర్ వేయను. అండ్ ఇప్పుడు వచ్చేసి క్రౌన్ పెడుతున్నాను. ఇది వచ్చేసి సిల్వర్ క్రౌన్ అనమాట, సిల్వర్ కలర్లో. అండ్ దీనిలో మీకు కలర్స్ కూడా దొరుకుతాయి, లేదంటే గోల్డెన్ క్రౌన్ కూడా ఉంటుంది. అండ్ పెద్దది ఒక హ్యాపీ బర్త్డే ట్యాగ్ అయితే ప్లేస్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ కార్టూన్స్ ఏవైతే ఫెయిరీస్ ఉంటాయో ఆ కార్టూన్స్ అన్నీ కూడా నేను ఒక 4 పెట్టుకున్నాను అనమాట, సిండ్రెల్లా ఇవన్నీ కూడా. సో అండ్ అలాగే బటర్ఫ్లైస్ అవి పెట్టిన క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. సో నేనైతే ఫైనల్గా నేమ్ కూడా ఫాండెంట్తో కటర్తో నేనైతే ప్లేస్ చేసుకున్నాను. అండ్ అలాగే బ్లూ కలర్ బటర్ఫ్లైస్ అయితే పెట్టుకున్నా. ఈ కేక్ వచ్చేసి స్ట్రాబెర్రీ కేక్. సో 1.5 kg అనమాట. నేను ఛార్జ్ చేసింది 1250. సో తెలిసిన వాళ్ళని 1200కే ఇచ్చాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.